నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే మనం చికెన్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. మరి ఒక పక్క మనకి డీజిల్ పెట్రోల్ విషయంలో మనకి ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయో, చాలా మంది ఎంత ఫేస్ చేస్తున్నారు అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఆ విషయానికి వస్తే జనరల్ గా మనకి సమ్మర్ లో చికెన్ ప్రైజెస్ అనేది చాలా తగ్గి ఉంటాయి. సో మనం ఎక్కువ సమ్మర్ లో చికెన్ కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడేవారం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసినట్టయితే ఆల్రెడీ మనకి చికెన్ ప్రైజెస్ కూడా చాలా హైగా పెరిగిపోయి ఉన్నాయి. చాలా మంది చికెన్ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంకొక 4-5 రోజుల్లో మనకి నాన్ వెజ్ అనేది కంప్లీట్ గా బంద్ అవుతుందనే విషయాన్ని కూడా మనం వినే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ లేనిది మనకి నడవని వాళ్ళు ఉంటారు, మరి ముక్కలేని ముద్ద దిగని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా మనం ఒకసారి చూడాలి. మరి ప్రస్తుతం అయితే చికెన్ సెంటర్ లో అయితే ఉన్నాం. ఒకసారి వాళ్ళని అడిగి మరి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మరి ఇప్పుడు చికెన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చికెన్ ప్రైస్ అయితే బాగా ఎక్కువ ఉంది. ఎప్పుడు మేము దుకాణం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అంది ఈ రేటు ఇప్పుడు అమ్మలేదు. ఈ మధ్యలో రాను కూడా రాదు ఈ రేటు. 300 దాటలేదు. ఇప్పుడు 400 రూపీస్ కేజీ అయిపోయింది. మాకు రంజాన్ పండుగ కూడా బిజినెస్ లేకుండా అయిపోయింది. లేకుంటే రంజాన్ పండుగకు మాకు బిజినెస్ బాగుంటుండే చికెన్ది. ఇప్పుడు వచ్చి 2 కిలోలు కావాలంటే రేట్ చెప్పుతుంది, కిలోన్నర అని హాఫ్ కేజీ తగ్గిస్తుంది. దాంతో మా బిజినెస్ కూడా బాగా పడిపోయింది. ఫార్మర్స్ అడిగితే ఏమంటారు, వాళ్ళు చిన్నపిల్లల రేట్ ఎక్కువ అయిపోయింది, అందుకని మేము ఇస్తాను. ఎవరి ద్వారా అయితే స్టాక్ ఎక్కువ ఉన్నదో వాళ్ళు ఎక్కువ రేట్ పెట్టి ఇస్తాను మాకు కోళ్ళు. దాంతో మాకు బాధ అవుతుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా చేప రేట్ తక్కువ ఉన్న చేప తీసుకుంటే అయిపోతాయి కదా. మటన్ కూడా 400 పెట్టి హాఫ్ కేజీ వస్తుంది అంటాను. కేజీ పట్టుకుపోవడం ఏంటని అంటాను. దాని గురించి బిజినెస్ బాగా దెబ్బతింది మాది. అంటే మనకి జనరల్ గా సమ్మర్ లో చాలా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ సమ్మర్ లో కూడా ఉన్న రేట్ కంటే డబుల్ అయిపోయింది అసలు. సో కస్టమర్స్ వస్తుంటారా డైలీ ఈ మధ్యలో, అంటే పెరిగినప్పుడు వస్తాను కానీ తక్కువ అయిపోయింది బిజినెస్ రావటం. కస్టమర్ 400 పెట్టి ఎవరు తింటారా చికెన్? 800 మటన్ ఉన్నది, హాఫ్ కేజీ అంటే 400 అవుతుంది. ఆరంగా తీసుకోవాలి అయిపోతుంది అని పోతాంది. మాకు బిజినెస్ కూడా బాగా టైట్ అయిపోయింది, బిజినెస్ లేదు. అంటే రంజాన్ టైంలో అయితే హరీస్ కోసమైనా తీసుకునే వాళ్ళు, అలా కూడా రాలేదా? అలా కూడా వచ్చింది కానీ తక్కువ, బిజినెస్ చాలా తక్కువ. రంజాన్ టైంలో అంటే మా ఒక్కొక్క షాప్ వాళ్ళు 400 కేజీస్ అమ్మేది, 4 క్వింటల్ అమ్మేది, 4 క్వింటలు పండగకు అమ్మేది. అటువంటిది 2 క్వింటల్ సగం పడిపోయింది, రేట్ ఎక్కువ ఉండేది అట్లా. ఇప్పుడు ఈ రోజు కూడా మాకు బిజినెస్ ఏం లేదు. ఈరోజు ఏం బిజినెస్ లేదు, వచ్చేటోళ్ళు కూడా వస్తలేరు. ఏం వస్తలేదు అంటే ఇంత చికెన్ పెట్టి ఎవరు తింటారా, ఇంత రేట్ పెట్టి వెళ్తారు. మరి వీకెండ్స్ లో ఇలా ఉంటుంది, సండేస్ లో అయినా వస్తున్నారా? సండే కూడా తక్కువ ఉంది. ఇప్పుడు క్వింటల్ అమ్మేటోళ్ళు 50 కిలోలు అమ్ముతాను. సండే సగం పడిపోయింది. ఏం చెప్పేటట్టు లేదు పరిస్థితి. అంటే ఇప్పుడు మరి ముందు కూడా అసలు నాన్ వెజ్ రాదు, కంప్లీట్ గా బంద్ అయిపోతుంది అంటారు. మరి దాని గురించి ఏమంటారు? బంద్ కాదు, బంద్ సమస్య ఉండదు, బంద్ కాదు. బిజినెస్ తక్కువ అయిపోతుంది అంతే, బంద్ కాదు అసలు. మరి ఎప్పుడు దిగుతుందో రేటు చెప్పలేవు ఈ రేటు. ఎందుకంటే హోల్సేల్ 200 రూపీస్ ఎప్పుడు కాలేదు మాకు. ఓన్లీ 160, 150 ఆ లోపు ఉండేది. ఇప్పుడు 200 అయిపోయేటప్పటికి మనం 400కి అమ్ముడు అవుతాం. దాంతో బాగా బిజినెస్ దెబ్బతింది. అంతే, వేరే ఏం లేదు. ఇది ఎప్పుడు తగ్గుద్దో ఏమో తెలియదు. ఎండాకాలం కూడా చాలా తక్కువ వేస్తారు బ్యాచ్. లాస్ట్ ఇయర్ ఎలా ఉండే మన బిజినెస్? లాస్ట్ ఇయర్ మంచిగానే ఉండే. ఈ ఇయర్ పెద్ద ఇది అయిపోయింది మాకు. అసలు ఎప్పుడు కాలేదు ఇట్లా, ఇంకా రేట్ ఎప్పుడు కాలేదు. 300 లోపే ఉండే, 300 ఎబో కాలేదు. ఎప్పుడు 400 అంటే ఏంటి, బాగా రేట్ అయితే. ఎలా నడుస్తుంది చికెన్? రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి చికెన్ సెల్ ఏం లేదు ఎక్కువ. ఫస్ట్ ఎక్కువ సెల్ ఉండే, మార్కెట్ రేట్ బాగా, చికెన్ రేట్ బాగా పెరిగింది కాబట్టి చికెన్ గిరాకీ ఏం లేదు, ఫస్ట్ లెక్కైతే లేదు. ఈ రేటు పెరుగుట్లల్లా బాగా పెరిగింది, మార్జిన్ బాగా తక్కువ ఇస్తుండే పేపర్లో, అందుకోసమే చికెన్ సెల్ ఏం లేదు. మళ్ళీ 360 రూపాయలు అయింది చికెన్ స్కిన్లెస్, 330 రూపాయలు విత్ స్కిన్ నడుస్తుంది కాబట్టి సేల్ అయితే లేదు. ఫస్ట్ అంతా సేల్ అయితే లేదు. జనరల్గా అయితే మనకి సమ్మర్లో తగ్గుతుంది కదా? అవును, సమ్మర్లో తగ్గుతుంది. ఈసారి సమ్మర్లో పెరిగింది. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, చిన్న చిన్న పోటీలు అన్నీ బంద్ అయిపోయినాయి. మనకు మాల్ అనేది అస్సలేదు.
ఇక అందుకు ఇప్పుడు కంపెనీ మాలే వస్తుంది, ఓన్లీ కార్పొరేట్ మాలే వస్తుంది కాబట్టి ఏసీ మాల్ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ పెరిగింది. ఫస్ట్ ఉన్నంత సేల్ అయితే లేదు, ఫస్ట్ ఉన్నంత సేల్. అంటే ఇంకా కేజీ వస్తున్నారా కస్టమర్స్? ఇక హాఫ్ కేజీ వరకే వెళ్ళిపోతున్నారు. ముందు కేజీ తీసుకునే కస్టమర్ ఇప్పుడు హాఫ్ కేజీకే తీసుకుపోతారు, లేకుంటే ఆ హాఫ్ కేజీ 200 తీసుకుపోయేటోళ్ళు 150 అట్లా తీసుకుపోతారు. కేజీ తీసుకుపోయేటోళ్ళు హాఫ్ కేజీ తీసుకుపోతున్నారు, హాఫ్ కేజీ తీసుకుపోయేటోళ్ళు 100 రూపాయలు అట్లా తీసుకెళ్తారు. వీకెండ్స్ ఎట్లుంటది? సండే నాడు మంచిగా నడిచేది కానీ సండే కూడా ఇప్పుడు ఏం లేదు మార్కెట్. ఫస్ట్ ఉన్న మార్కెట్ అయితే లేదు ఇప్పుడు అట్లా. మరి ముందు ముందు బంద్ అయ్యే ఛాన్సెస్ అంటున్నారు, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లుంటది సిచ్యువేషన్? అవును, ముందే బంద్ చేసే అనేది మాకు ఇంతవరకు అయితే మెసేజ్ రాలే. ఒకవేళ వస్తే గిట్లా మాకు మెసేజ్ వస్తే మేము ఖచ్చితంగా మేము కూడా బంద్ చేస్తాం. నమస్తే సార్, మీరు రెగ్యులర్ గా చికెన్ ఇక్కడే తీసుకుంటుంటారా? సో మరి ఇప్పుడైతే చికెన్ ప్రైసెస్ చాలా హెవీగా ఉన్నాయని అయితే తెలుస్తుంది. సో ఏమంటారు దాని గురించి? ఈ మధ్యలో ఇక రేట్లు అనేది బాగా పెరిగిపోయినాయి. అప్పుడు వారానికి ఒక్కసారి 2 సార్లు తినేటోళ్ళం, ఇప్పుడే నెలకు ఒక్కసారి కూడా తినలేకపోతాను. ఈ రేట్లు సంవత్సరం పెరుగుతాయి అంటారు, కానీ ఈ సంవత్సరం మరి ఇంత పెరిగినాయి. మరి తగ్గుతాయో చూడాలి. అప్పటిలాగా తింటామా లేకపోతే పూర్తిగా బంద్ చేస్తామా అనేది తెలియదు. అంటే ఇంత ఎక్కువ రేట్స్ అయితే ఎప్పుడు పెరగలే అంటున్నారు కదా? అవునవును, ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ పెరిగిపోయినాయి. ప్రతిసారి నార్మల్గా కొంచెం పెరిగేది కానీ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ పెరిగినాయి, అందుకే ఇబ్బంది అవుతుంది. అంటే మీరు జనరల్ గా నాన్ వెజ్ అంటే మంత్లీ తింటుంటారా, వీక్లీనా? వారానికి 2 సార్లు అనేది తింటుంటాం, వీక్లీ 2 times. మరి ఇప్పుడు 15 రోజులకు నెలకు ఒకసారి కూడా అయితే లేదు, ఎందుకంటే ఈ రేట్లు అనేది మా మిడిల్ క్లాస్ అనేది అంతే కదా, అట్లా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత తీసుకుని వచ్చారు? కేజీ, హాఫ్ కేజీ? కేజీ తీసుకున్నాం, వచ్చినాం 350 చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు వీకెండ్స్ లో వస్తారు ఇక్కడ? కంపల్సరీ వచ్చి తీసుకొని వెళ్తాం. ఇప్పుడు 1 వీక్ వచ్చే వాళ్ళు 15 days కి ఒకసారి వస్తారు? అవునండి, అంతే.